హలో గైస్, వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. నేను గౌతమి. బలగం సినిమా ఫేమ్ జానపద కళాకారుడు మొగిలయ్య తుది శ్వాస విడిచారు. గత కొన్ని రోజులుగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన ఆరోగ్యం విషమించి కన్నుమూశారు. వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఇవాళ తెల్లవారుజామున ఆయన కన్నుమూశారు. మొగిలయ్యను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. ఆయన మృతి పట్ల బలగం మూవీ యూనిట్తో పాటుగా పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పల్లె వాతావరణానికి దగ్గరగా జబర్దస్త్ ఫేమ్ వేణు డైరెక్షన్లో వచ్చిన బలగం మూవీ ఇండస్ట్రీలో బంఫర్ విక్టరీ సాధించింది. ఈ మూవీ క్లైమాక్స్ పాటతో మొగిలయ్య కోట్లాది మంది హృదయాలను ద్రవింపజేశాడు. మరుగున పడిపోయిన మానవ సంబంధాల విలువను వివరిస్తూ మొగిలయ్య దంపతులు ఈ పాటను పాడారు. అద్భుతంగా ఆ పాటలను ఆలపించారు జనాలు. ఆ పాట మూవీ చూసిన ప్రతి ఒక్కరికి కంటతడి పెట్టిస్తుంది. సినిమా మొత్తం ఒకెత్తైతే క్లైమాక్స్లో వచ్చే ఆ పాట మరో ఎత్తు. ఈ మూవీ రిలీజ్ తర్వాత మొగిలయ్య అనారోగ్యం బారిన పడ్డారు. కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆసుపత్రి పాలయ్యారు. గతంలో ఆయన్ను ఆసుపత్రిలో చేర్పించగా డయాలసిస్ చేస్తుండగానే గుండెపోటు వచ్చింది. మొగిలయ్య ఆరోగ్యంపై ఆరా తీసిన అప్పటి మంత్రులు హరీష్ రావు, ఎర్రబెల్లి దయాకర్ రావు ఆయనకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. మెరుగైన వైద్యం సాయం అందించాలని ప్రభుత్వం తరపున ఆదేశించారు. మెగాస్టార్ చిరంజీవి, బలగం డైరెక్టర్ వేణు, అతడి బృందం కూడా మొగిలయ్యకు ఆర్థిక సాయం అందించారు. ఆరోగ్యం కుదుటపడాలని ఆకాంక్షించారు. తర్వాత కోలుకున్న మొగిలయ్య మళ్ళీ అనారోగ్యం బారిన పడ్డారు. ఆరోగ్యం విషమించడంతో వరంగల్ నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఇవాళ తెల్లవారుజామున ఆయన పరిస్థితి విషమించి కన్నుమూశారు. దీంతో టాలీవుడ్లో విషాదం అలుముకుంది. ఆయన మృతి పట్ల పలువురు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. బలగం మూవీలో అందరిచే కన్నీళ్లు పెట్టించిన మొగిలయ్య చివరికి అందరికీ కన్నీళ్లు మిగిల్చి వెళ్లిపోయారు.